ఐసెట్ ఫేజ్ 2 కి సంబంధించిన రిజల్ట్స్ మనకు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారండి. సో ఇంకా ఎవరైతే చూసుకోలేరో మీరైతే వెబ్సైట్ లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్ కుండే చాలా డౌట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇంకా ఎవరైతే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోలేదో, లైక్ మీకు ఏ కాలేజ్ వచ్చిందో చూసుకోలేరో, ఐసెట్ వెబ్ కౌన్సిలింగ్ లోనే మనకు క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది. సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అవన్నీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు సీట్ వస్తే మీకు అలాట్మెంట్ ఆర్డర్ డిస్ప్లే అవుతుంది. సపోజ్ సీట్ రాకపోతే యూఆర్ నాట్ అలాటెడ్ కావచ్చు, సీట్ రానట్టు. అంటే మీకు ఫేజ్ 1 ఫేజ్ 2 లో కూడా రానట్టే. కొంతమందికి ఫేజ్ 1 లో వచ్చి వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే ఫేజ్ 2 లో సీట్ వస్తేనే సీట్ వచ్చినట్టు, లేకపోతే రానట్టు సీట్. సో కంప్లీట్ ఫేజ్ 1 ఫేజ్ 2 లో సీట్ రానట్టు. కొంతమందికి ఫేజ్ 1 టు ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఫేజ్ 1 లో ఏ కాలేజ్ ఉంటుందో ఫేజ్ 2 లో కూడా అదే కాలేజ్ ఉంటుంది. సో వాటి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా వెబ్సైట్ లో కూడా మనకు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఇచ్చారు. సో ఏ కాలేజ్ లో ఎవరిని తీసుకున్నారు, ఏ ర్యాంక్ వాళ్ళని తీసుకున్నారు, ఏ కేటగిరీ వాళ్ళని తీసుకున్నారు, ఏ కాలేజీలో ఎవరికి వచ్చింది, అవి మీరు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ లో అయితే మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు క్యాండిడేట్ లాగిన్ లో మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మెయిన్ డీటెయిల్స్ వచ్చేసి కాలేజ్ నేమ్, అసలు మీకు ఏ కాలేజ్ వచ్చింది. మీరు ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు ఆ స్క్రీన్ షాట్ కావచ్చు, ప్రింట్ కావచ్చు, ఏమైనా తీసుకుంటే మీకు ఎన్నో వెబ్ ఆప్షన్స్ కాలేజ్ వచ్చింది. అండ్ సపోజ్ మీకు అనుకున్న కాలేజ్ రాకపోతే మీరు కట్ ఆఫ్ చూసుకోవచ్చు. మీ కేటగిరీలో మీరు కట్ ఆఫ్ చూసుకోండి, ఎందుకు సీట్ రాలేదో. సో లాస్ట్ కట్ ఆఫ్ ఎట్లుందో ఈ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ లో ఉంటుంది. కాలేజ్ నేమ్, కోర్స్ మీకు MBA వచ్చిందా MCA వచ్చిందా అది. సో ఇక్కడ మీరు ఎంత ట్యూషన్ ఫీ పేమెంట్ చేయాలో అక్కడ డిస్ప్లే అవుతుంది. ట్యూషన్ ఫీ పేయబుల్ నౌ ఈజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ 53,100 ఉంది ఈ క్యాండిడేట్ కి. సో మీ ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి రిమైనింగ్ అమౌంట్, ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో 1 lakh ఫీ ఉంది, 80,000 ఫీజు ఉంది. మీరు SC ST కావచ్చు, BC కావచ్చు, EWS కావచ్చు, మీ యొక్క కేటగిరీ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ బట్టి వాళ్ళైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. సో ఆ అమౌంట్ తీసేసి రిమైనింగ్ అమౌంట్ మీరు ఎంత పే చేయాలి, ఆ అమౌంట్ మీరు పే చేయాలి. సో ట్యూషన్ ఫీ ఎంత పే చేయాలంటే ట్యూషన్ ఫీ పేయబుల్ నౌ లాస్ట్ కి ఎంత అయితే వస్తుందో, లాస్ట్ సెంటెన్స్ లో టోటల్ ఫీ ఉంటుంది. ఆ ఫీ ఎంత డిస్ప్లేలో ఉంటుందో అది అమౌంట్ మీరైతే పే చేసుకోవాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ MBA MCA చేద్దాం అనుకున్న వాళ్ళు ఏ కాలేజ్ వచ్చినా ఓకే అనుకుంటే మీరు ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్కి వెళ్ళి విత్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. సపోజ్ నాకు నచ్చలేదు అనుకుంటే మీరు స్పాట్ అడ్మిషన్స్ కి డైరెక్ట్ కాలేజ్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. జాయిన్ అయితే ఇప్పుడు ఫేజ్ 2 కాలేజ్ లో జాయిన్ అవ్వాలి, లేదంటే స్పాట్ అడ్మిషన్స్ లో వెళ్ళొచ్చు. ఇప్పుడు లైక్ ఎవరికైతే ఫేజ్ 1 టు ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు ఉంటారు. ఫేజ్ 1 లో ఒక కాలేజ్ ఉంది, ఇప్పుడు ఫేజ్ 2 లో వేరే కాలేజ్ వస్తే మీకు ఆటోమేటిక్ గా ఫేజ్ 1 కాలేజ్ అయితే డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఫేజ్ 2 కాలేజ్ కి వెళ్ళాలి. మళ్ళీ నాకు ఫేజ్ 1 కాలేజ్ కావాలంటే అట్లా ఉండదు. సో ఫేజ్ 2 లో ఏ కాలేజ్ అయితే ఉంటుందో అదే ఫైనల్ మనకు. అందులో ఫీ పేమెంట్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వండి. సో ఇక్కడ ట్యూషన్ ఫీ అండ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కి టైం ఇచ్చారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 22. సో 22 వరకు మీకు ఆ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఒక రోజు మీరు ఆన్లైన్ లో ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అయితే పే చేయాలి. సో ఓన్లీ ఆన్లైన్ అమౌంట్ ఉంటుంది. మీరు ఆఫ్లైన్ లో ఈ ఫీజ్ అనేది పే చేసేది ఏముండదు. సో మీకు ఆ కాలేజ్ నచ్చితేనే మీరు పే చేసుకోండి. అండ్ కాలేజ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అనుకుంటే కాలేజ్కి వెళ్ళి విజిట్ చేసిన తర్వాత మీకు ఓకే అనుకుంటే అప్పుడు పేమెంట్ చేయండి, ఎవరికైతే కాలేజ్ గురించి తెలియని వాళ్ళు. సో కాలేజ్ రిపోర్టింగ్ కూడా వేయాలి. స్టెప్ 1 మీకు కాలేజ్ నచ్చితే ఆన్లైన్ లో ఫీ పేమెంట్ చేయాలి, అమౌంట్ పే చేసి కాలేజ్ కూడా వెళ్ళాలి. సో కాలేజ్ రిపోర్టింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23. సో 22 to 23 2 days ఛాన్స్ ఇచ్చారు. ఏమైనా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అది వెబ్సైట్ లోనే అప్డేట్ చేస్తారు. కానీ యాజ్ పర్ షెడ్యూల్ 20 to 23 లోపే మీరైతే వెళ్ళడానికి ట్రై అండి, ఏదో ఒక రోజు విత్ సర్టిఫికేట్స్. సో సర్టిఫికేట్స్ ఎలాంటివి తీసుకెళ్ళాలని మళ్ళీ డౌట్స్ అడగచ్చు. సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఏవైతే తీసుకెళ్లారో అవి ఒరిజినల్స్ ప్లస్ 2 sets ఆఫ్ జిరాక్స్, ఫోటోస్, ఆధార్ కార్డ్ అవి తీసుకొని వెళ్ళాలి. మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో బేసిక్ సర్టిఫికేట్స్ ఏముంటాయి, 10th క్లాస్ మెమో, ఇంటర్మీడియట్ మెమో అండ్ గ్రాడ్యుయేషన్. మీరు డిగ్రీ అయితే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్. సో డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, మీకు CMM ఉంటుంది, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, అన్ని సెమిస్టర్ మెమోస్ కి సంబంధించిన అది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అది కూడా కాలేజీలో ఇస్తారు. అండ్ బోనాఫైడ్స్ అప్ టు 10th బోనాఫైడ్స్, ఇంటర్మీడియట్ బోనాఫైడ్స్, గ్రాడ్యుయేషన్ బోనాఫైడ్స్. సో అప్ టు గ్రాడ్యుయేషన్స్ అన్ని బోనాఫైడ్స్. నెక్స్ట్ క్యాస్ట్, సో మీరు BCA, EWS, SC ST. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. ఈ సర్టిఫికేట్స్ తో పాటు ఒక 3 or 4 ఫోటోస్, ఆధార్ కార్డు అండ్ ఈ అలాట్మెంట్ ఆర్డర్ మీకు ఏ కాలేజ్ వచ్చిందో అది, అండ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ లో మీరు పేమెంట్ చేసిన ప్రూఫ్ కావచ్చు, ఆ అలాట్మెంట్ ఆర్డర్ అవన్నీ తీసుకొని వెళ్ళాలి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఏవైతే తీసుకెళ్లారో అవన్నీ మీరైతే తీసుకొని వెళ్ళాలి. సో అన్ని సర్టిఫికేట్స్ మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేయాలి. సో ఒరిజినల్ TC, సో మీ లాస్ట్ స్టడీ ఏదైతే ఉందో, కొంతమంది PG తర్వాత ఇప్పుడు MBA MCA వేద్దాం అనుకుంటున్నారు, B.Ed తర్వాత వేద్దాం అనుకుంటారు. సో లాస్ట్ స్టడీ TC ఉండాలి. TC లేని వాళ్ళు మీరు కస్టోడియన్ కావచ్చు, లేదంటే ఏదో ఒక ప్రూఫ్ తీసుకొని అయితే వెళ్ళండి.
అక్కడ యాక్సెప్ట్ చేస్తే ఓకే, రిక్వెస్ట్ చేయాలి. అండ్ ఎవరి దగ్గర మెమోస్ కావచ్చు ఫైనల్ పీసీసీ ఏమేమి లేకపోతే మీరు ఆల్ సెమిస్టర్ మెమోస్ తీసుకొని వెళ్ళండి. అండ్ ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వల్ల ఎవరిదైనా కాలేజీలో సర్టిఫికేట్ ఉంటే మీరు కస్టోడియన్ సర్టిఫికేట్ తెచ్చుకోండి కాలేజ్ నుంచి. సో ఇలాంటివి ఏమన్నా సర్టిఫికేట్స్ వెళ్ళి మీరు ఆ కాలేజీలో సబ్మిట్ అయితే చేయండి. సో సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ ఉండాలి, 2 sets ఆఫ్ జిరాక్స్ ఉండాలి, అండ్ ఫొటోస్, ఆధార్ కార్డు. అమౌంట్ అయితే ఆన్లైన్లో పే చేస్తారు. నెక్స్ట్ ఎక్స్ట్రా ఫీజు అయితే అడుగుతారు మీకు ఎంబీఏ ఎంసీఏ కాలేజెస్లో ఒక 5,000 to 10,000 అమౌంట్ అయితే అడుగుతారు. సో అది మిస్లేనియస్ ఫీజు కావచ్చు, అడ్మిషన్ ఫీ కావచ్చు, స్పెషల్ ఫీజు కావచ్చు, ఏదో ఒక ఫీజు చెప్పి ప్రైవేట్ కాలేజెస్లో అయితే అడుగుతారు. ఆ అమౌంట్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. ఈ ట్యూషన్ ఫీజు కాకుండా ఆ అమౌంట్ అందరు పే చేయాల్సిందే, ఆ అమౌంట్ కూడా పే చేయాలి. సో ఇప్పుడు సీట్ రాని వాళ్ళు కావచ్చు, సీట్ వచ్చి నాకు ఈ కాలేజ్ వద్దు అనుకునే వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా ఫీజు ఉంటుందంటే మనకు స్పాట్ అడ్మిషన్స్ అయితే ఉంటుందండి. సో ఈ కాలేజ్ రిపోర్టింగ్ తర్వాత మనకు స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ వస్తుంది. సో డైరెక్ట్ గా మీరు కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు, ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్ లో. ఈ డీటెయిల్ నోటిఫికేషన్ మళ్ళీ ఇస్తారు ఈ phase 2 తర్వాత. సో అది వచ్చిన తర్వాత మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న కాలేజ్కి వెళ్ళి మీరైతే జాయిన్ అవ్వచ్చు. సో అక్కడ కూడా ర్యాంక్ మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ రూల్ ప్రకారంగా వేకెంట్ లో ఉన్న సీట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏ కాలేజ్ వచ్చాయి సో కింద మెన్షన్ చేయండి. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు హెల్ప్ డెస్క్ కి కూడా కాల్ చేయొచ్చు. ఏమన్నా ఇన్కమ్ అప్డేట్ కావచ్చు, వేరే ఏమైనా ఇతర ఇష్యూస్ ఉంటే వాళ్ళకి కాల్ చేయొచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.